నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీ గాయత్రి అర్చక సంక్షేమ సంఘ భవనం స్మార్త పాఠశాల విద్యా గణపతి దేవాలయం ప్రారంభోత్సవం. పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి, ఎంపీ పాక సత్యనారాయణ, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్, కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, తాతాజీ. గోపీనాథపట్నంలోని భక్తాంజనేయ పుణ్యక్షేత్రంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతుల చేతుల మీదుగా నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠ ఆధ్వర్యం వహించిన కొట్టు సోదరులు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో వేడుకగా జరిగిన చంద్రబాబు జన్మదిన సేవా కార్యక్రమాలు. పాల్గొన్న ఎంపీ పాక సత్యనారాయణ. ప్రధాని మోడీ సహకారం, చంద్రబాబు విజన్, పవన్ కళ్యాణ్ నిజాయితీతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తోంది. ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్. న్యాయవాదులపై హత్యలు, దాడులకు నిరసనగా విధులను బహిష్కరణ చేసి నిరసన ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ, డీఎస్పీలకు వినతి పత్రాలు అందజేసిన తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్. తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో విశ్వదుర్గేశ్వరి ఆలయంలో చంద్రబాబు పేరిట ప్రత్యేక పూజలు, దీపాలతో వినూత్నంగా జన్మదిన శుభాకాంక్షలు. స్థానిక ఎన్ఎస్ రాజు టౌన్షిప్లో శ్రీ గాయత్రి అర్చక సంక్షేమ సంఘం భవనం స్మార్త పాఠశాల విద్యా గణపతి దేవాలయంలో సోమవారం ప్రారంభోత్సవం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ సబ్నవీసి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ, కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఈతకోట తాతాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ వందల సంవత్సరాల పాటు విదేశీయుల దాడులతో హిందూ ధర్మానికి హాని జరిగిందని, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ పరిస్థితి కొనసాగడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని మతాలను గౌరవించాలని, స్వధర్మాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు. ఏ మతమైనా మనం చేసే మంచి పనుల వల్లే ఉన్నత స్థితి వస్తుందని గ్రహించాలన్నారు. హిందూ ధర్మ పరిరక్షణలో బ్రాహ్మణులకు ప్రముఖ స్థానం ఉందని ప్రశంసించారు. హిందూ ధర్మంపై దాడి చేస్తే సహించేది లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు అక్కిరాల సూర్యనారాయణమూర్తి, తేజమూర్తుల నరసింహమూర్తి, దుర్గాప్రసాద్, అర్చక సంక్షేమ సంఘం అధ్యక్షుడు సతీష్, కూటమి నాయకులు తోటరాజా, పుల్లాబాబి, పాలూరి వెంకటేశ్వరరావు, దువ్వా శ్రీనివాస్, గొర్రెల శ్రీధర్, చాపల రమేష్, వాడపల్లి సుబ్బరాజు, ఒట్టికూడి అబ్బు, నరసి సోమేశ్వరరావు, పసిలకొండ, గమిని సుబ్బారావు, మద్దిపాటి ధర్మేంద్ర, బేతినగిరి, బడుగు పెద్ద రామలక్ష్మణ్, అయినం బాలకృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. వేదం అనేది లేకుండా పోయే సమయంలో వేద పాఠశాలల గుడులు 2 పెట్టడం శుభాభినందనం. ఎందుకంటే జనాలు అందరూ కూడా మోనోపోలియో స్టార్ట్ అవుతుంది. అసలు భగవంతుడు ఎవడో లేడు, నేనే భగవంతుడు అనే సమయంలో మరి కరోనా వచ్చిన తర్వాత కొంత కనువిప్పు కలిగిందేమో మానవుడికని నేను అనుకుంటున్నాను. మరి ఈరోజు చాలామందికి మా చిన్నప్పటి నుంచి బ్రాహ్మణులు లేకుండా ఎక్కడ కూడా ఏ శుభకార్యం చేసుకునే అవకాశం లేదు. కానీ ఈరోజు అంతా కూడా దాన్ని మార్చేసుకుని ఇవాళ చాలామంది మనం బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నాం, ఎంతమంది దీంట్లో భగవంతుడిని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులు కూడా ఉండొచ్చు. అంటే అంత నిష్ణాతులు కూడా ఉండొచ్చు దీంట్లో, అది మన పేరు తెలియదు. కానీ అలాంటి వ్యక్తులు ఉన్నా మనం ఎవరూ చెప్పుకోం. కానీ ఇవాళ మతాన్ని మార్పించడం కోసం చాలా అద్భుతాలు జరుగుతాయని చెప్పి మత మార్పిడి జరగడం, హిందూ ధర్మాన్ని మనం హిందూ దేశంలో కాపాడుకునే పరిస్థితి వచ్చిందని చెప్పడానికి చాలా నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను. ఎందుకంటే నేను చూశాను కొన్ని విలేజ్ల్లో రామాయణాలకు రాముడు దండ వేయాలంటే మా పర్మిషన్ కావాలంటూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్యలుగా భావించాలి. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ వణిగిపోతూ ఉన్నాయి చిరుటాకులుగా. ఎందుకంటే ఎవరు ఎప్పుడు బాంబులు వేస్తారో తెలియని పరిస్థితి నుంచి హిందూ దేశంలో హిందూ పరిపాలన చేసేటువంటి హిందూ దేశంలో ఒక్క చోటే ప్రజలు పడుకుంటున్నారంటే అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ మనం మా మతం గొప్పది, మా మతం కాదు, మానవత్వం గొప్పది. మతం కంటే మానవత్వం గొప్పది. ఆ మానవత్వాన్ని, ఆ మతాన్ని మీరు ఆర్థికంగా మీరు ఎదగడానికి, క్రిస్టియానిటీని డెవలప్ చేయడానికి కొంతమంది చేసే ప్రయత్నాలు తప్పు. ఎందుకంటే
క్రీస్తు కూడా దేవుడని మనం నమ్ముతాం. ఎందుకంటే మనం వెళ్తాం, మనం కూడా నిజంగా ఎవరైనా పిలిస్తే తప్పకుండా నేను వెళ్తాను. ఎందుకంటే నేను హిందువుని చెప్తాను, అక్కడ కూడా నేను హిందువుని. అలాగే నేను పరమతాన్ని ఎప్పుడూ నేను ద్వేషించలేదు. కానీ కొంతమంది డైరెక్ట్గా పరమతాన్ని ద్వేషిస్తే మాత్రం దాన్ని సహించే పరిస్థితి అయితే నేను దగ్గర ఉండదని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇది మన తల్లిపాలు లాంటిది హిందూ ధర్మం. అది మానేసి మనం డబ్బా పాల కోసం ఎత్తుకుంటున్నారు జనం. సరే, ఈ మతంలో జరగంది ఎవరైనా వేరే మతంలో నేను చేస్తానంటే నీ వాళ్ళు మతం మారిపోతే సిద్ధంగా ఉన్నాను. ఏ అద్భుతాలు జరగవు. కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలి. మనం చేసిన కర్మలే మనం నడిపిస్తూ ఉంటాయనే ధర్మాన్ని నమ్మడం అనేది మనకి ఈ సమాజంలో తెలియపరిచిన అవసరం మనందరికీ ఉంది. మీలో పాటు నేను కూడా ఒకడిని. నేను రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నా. నిజంగా కూడా రాజకీయాల్లో ఓట్లు వేయకపోవచ్చు, నేను మాట్లాడిన తప్పేం లేదు నేను చెప్తున్నా. ఎందుకంటే మేము అన్ని ధర్మాలని గౌరవిస్తాం. క్రైస్తవ ధర్మాన్ని గౌరవిస్తాం, అదేవిధంగా ముస్లిమ్స్ని గౌరవిస్తాం, ఖురాన్ని గౌరవిస్తాం, బైబిల్ని గౌరవిస్తాం, భగవద్గీతను గౌరవిస్తాం. కానీ మీరు గౌరవించట్లేదే. మీరు సెపరేట్ అంటున్నారు, మీ సంగతి చూస్తూ ఉంటున్నారు, పోస్టులు పెడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది అంతా? భారతదేశంలో ఒక భారతీయుడి పరిపాలన ఎలా ఉంటుందో నరేంద్ర మోడీ గారు చూపించారు ఇవాళ మీకు. మరి ఆయన హిందువే కదా, మీరందరూ ఇక్కడ ఎందుకున్నారు? మరి పురోహితుల్ని చూద్దామని వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక సరస్వతి పుత్రుడిని చూసాం. పురోహితులను తయారు చేసేటటువంటి ఒక కర్మాగారంగా ఆయన సభకు పరిచయం చేసినటువంటి తీరు. పురమునకు హితము కోరేవాడు పురోహితుడు, పౌరులకు హితమును కోరేవాడు రాజకీయ నాయకుడు. పౌరహితుడు నరేంద్ర మోడీ, పురోహితుడు మరల విశ్వనాథ శాస్త్రి గారు. ఒక దేశ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలు నిలబడాలంటే ఆ దేశం యొక్క మూలాలను అంటిపెట్టుకుండేటటువంటి ఒక వర్ణం కానీ, ఒక వర్గం కానీ, ఒక క్షేత్రం కానీ దానికి ఉండి తీరాలి. భారతదేశాన్ని సుమారు 1100 సంవత్సరాలు మహమ్మదీయులు పాలించిన, 250 సంవత్సరాలు క్రైస్తవులు పాలించిన, అనేక రకాలైనటువంటి దాష్టికాలు హిందూ మతం మీద జరిగినప్పటికీ కూడా దాన్ని తట్టుకుని నిలబడి తిరిగి ఈరోజు 100 కోట్ల పైబడి హిందువులు ఉండగలిగారు అంటే అది బ్రాహ్మణ వ్యవస్థ యొక్క మూలాలు ఆధారంగానే ఈ సంస్కృతి సాంప్రదాయాలు నిలబడాయనే విషయంలో ఏ రకమైన నిర్వివాదమైనటువంటి అంశం చెప్పి తెలియజేస్తాను. చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజునే ఛత్రపతి అని పిలిచారు, మిగిలిన పిలవలేదు. కారణం ఏంటంటే రాజు రాజ్యాన్ని విస్తరించడం, యుద్ధాన్ని చేయడం, రాజ్యాన్ని కాపాడటం అనేది రాజు యొక్క ధర్మం. కానీ ఛత్రపతి శివాజీ దగ్గర ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మన యొక్క రాజ్యంతో పాటు హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని నిలబెట్టగలిగాడు. కాబట్టి ఆయన మరణానంతరం కూడా అనేక మంది రాజులున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేటటువంటి పేరును ఆయనే సొంతం చేస్తున్నటువంటి విషయం అది. కాబట్టి ఇట్టి మూలాలు, ఆలోచనలు కలిగినటువంటి ఈ సమాజం యొక్క స్థితి ఈరోజు కొంత అగమ్యగోచరంగా కొంతకాలం ఇబ్బంది పడ్డా మళ్ళీ తిరిగి నిలదొక్కుని పురోహితుల యొక్క ప్రాముఖ్యత సమాజంలో పెరుగుతూ వచ్చేటువంటి పరిస్థితి. మొన్న ఈ బ్రాహ్మణ సంఘానికి సంబంధించినటువంటి స్థలాన్ని కేటాయిస్తూ రాజుగారు ఇచ్చారు. దాని నిర్మాణానికి సంబంధించినటువంటి విషయం మీద నా దగ్గరికి రావడం జరిగింది. నేను ప్రభుత్వం, నా దగ్గర ఎంపీ ల్యాడ్స్ ఉంటాయి, నేను ప్రభుత్వ నిబంధనలకు లోబడి దానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దాని తోడ్పాట్లు, ఏర్పాట్లు నా వంతు కృషి, ప్రయత్నం ఉంటుంది. నేను ఖచ్చితంగా మీతో ఉంటానని, మరి సనాతన హైందవ ధర్మాన్ని నిలబెట్టేటటువంటి బాధ్యతలు మీరందరూ కూడా మమేకమై ఉన్నారు. ఒక గుడితో పాటు, విజయ గణపతి గుడితో పాటు ఒక వేద పాఠశాల పెడుతున్నారు, పైన ఒక హాస్టల్ కూడా కడుతున్నారు. దానికి తోడు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏదైనా కుదిరితే ఒక చిన్న మన గోశాల కూడా పెడితే బాగుంటుందేమో. దాని గురించి ఆలోచన చేస్తే ఏం చేయాలి ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఎవరు మన మీద దాడి చేయలేరండి. దాడి అనేది ఎవరు మన మీద రాలేదు. ఎందుకంటే ఇది బ్రాహ్మణ సమాజం అనేది, బ్రాహ్మణత్వం అనేది పురోహితుడు కోరేవాడే పురోహితుడు. ఎక్కడన్నా ఒక చెట్టుకి కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతాయి తప్పితే కాయలు లేని చెట్లకి రాళ్ళు పడవు. అందుకని వాటిని మీరు పట్టించుకోక్కర్లేదు. మనల్ని ఎవరు కూడా అడ్డుకోలేరు. దానికి కావాల్సిన బలం మన దగ్గర ఉంది, సహాయం మనకుంది. ఎందుకంటే హిందూ ధర్మాన్ని, హిందూ మతాన్ని నడిపించేది బ్రాహ్మణ తత్వం ఉంటేనే హిందూ తత్వం ఉంటుంది, హిందూ తత్వం ఉంటేనే బ్రాహ్మణ తత్వం ఉంటుంది. రెండు రైలు పట్టాల్లాగా వెళ్తూనే ఉంటాయి, కలిసే ఉంటాయి.
ఈ రెండు బతకాలంటే బ్రాహ్మణత్వం ఉండాలి, హిందూతత్వం ఉండాలి. ఇది నరేంద్ర మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ వీటిని ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడం కోసం కృషి చేస్తూ ఉంటారు. ఎవరైనా ఐడెంటిఫికేషన్ క్రైసిస్లో ఉన్నవాళ్ళు కొంతమంది మన మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే దానితో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏ రోడ్డు చూసుకున్నా, ఏ ప్రాంతం చూసుకున్నా సస్యశ్యామలంగా చాలా. ఎందుకంటే ఎవరైతే నాయకుడు మంచి చేయాలన్న సంకల్పం ఉంటుందో ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. దానికి నిదర్శనం మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం అని చెప్పాలి. ఎందుకంటే ఈ హిందూ మతాన్ని వాడవాడలా విస్తరింపజేసేటటువంటి పురోహితులు, అర్చకులు, బ్రాహ్మణులు, ఆచార్యులు, బ్రహ్మచార్యులు, వైష్ణవులు, శ్రీ వైష్ణవులు వీళ్ళందరూ కూడా పిల్లర్స్. ఎన్నో మతాలు వచ్చాయి, ఎన్నో మతాలు పోయాయి, కానీ ఈ రోజుకి కూడా హిందూ మతం ఇంకా విరాజిల్లుతుందంటే అలాగే ముందుకు తీసుకెళ్లేటువంటి హిందువులందరూ కూడా ఇవాళ రోజున హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. కాబట్టి భారతదేశంలో హిందూ సనాతన ధర్మం విరాజిల్లుతుందని చెప్పాలి. ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మాజీ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ కొట్టు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్మించిన నూతన ఆలయ క్షేత్రంలో నవగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం 3 రోజులుగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మాజీ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిన ఉత్తర ద్వార దర్శనం చేసుకునే విధంగా ఆలయ పునర్నిర్మాణంలోనే ఏర్పాటు చేశామన్నారు. కాశీలో పశ్చిమ ముఖంగా శివలింగం ఉన్నట్లుగా భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని పశ్చిమ దిశగా ప్రతిష్ఠ చేశామన్నారు. భక్త ఆంజనేయ స్వామి, హయగ్రీవ స్వామి దక్షిణామూర్తులను ప్రతిష్ఠించామన్నారు. అనంతరం అన్న సమారాధన జరిపారు. ఈ కార్యక్రమంలో కొట్టు కుటుంబ సభ్యులు కర్రి భాస్కర్రావు, కొలుకులూరి ధర్మరాజు, ముప్పిడి సంపత్ కుమార్, గుండుమోగుల సాంబయ్య, చెన్నా జనార్దన్, బోళం రమణ, వీరకుమార్, బొద్దాని శ్రీనివాస్, కొల్లటి బాలాజీ, వెలిశెట్టి నరేంద్ర కుమార్, సూర్పని రామకృష్ణ, బోలం వీరయ్య, కట్ట రంగబాబు, తాడేపల్లిగూడెం నియోజకవర్గం ప్రజలు, భక్తులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ముక్కోటి దేవతలు ఒకే రోజున విష్ణుమూర్తిని దర్శించుకున్న రోజు వైకుంఠ ఏకాదశి. ఆ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే సమస్త పుణ్యాలు కలుగుతాయన్నది అందరి నమ్మకం. అందుకే తిరుపతి రోజున ఉత్తర ద్వార దర్శనానికి ఎంతో ప్రయాసపడి వెళ్తూ ఉంటారు. అటువంటి ఉత్తర ద్వార దర్శనం ఈ ఆలయ పునర్నిర్మాణంలోనే ముందే ప్లాన్ చేసి చక్రవర్తి గారు సంపదలు అందరికి ఆలోచించి ఇక్కడ ఆ ఉత్తర ద్వార దర్శనాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో సరస్వతి అమ్మవారు, అలాగే హయగ్రీవ స్వామి వారు, విజయ గణపతి వారు, దక్షిణముఖ ఆంజనేయ స్వామి, దక్షిణామూర్తి విగ్రహాలు, కొత్త విగ్రహాలు, అలాగే పైన ఆంజనేయ స్వామి వారి వాహనమైనటువంటి వంటి అలాగే అన్ని ఏర్పాటు చేసి పరిపూర్ణం చేశాం. ఆ తర్వాత ఇక్కడ శివాలయ నిర్మాణం చేయాలని శ్రీశైలం వెళ్ళినప్పుడు అనుకోవడం జరిగింది. అలాగే శ్రీశైలంలో ఉన్నట్టుగా ఇక్కడ ఏర్పాటు చేయాలని ఆ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని శివాలయం నిర్మాణం చేయాలని ఇప్పుడు నాన్నగారు అనుకునేవారు. మరి ఆయన పయనించే ఆయన ఆశీర్వాదం, మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, మా ముత్తాతలు అందరూ, మా కుటుంబ పెద్దలందరూ ఆశీర్వాదం ఇక్కడ ఆ శివాలయాన్ని పశ్చిమంగా ఉంటే చాలా విశేషమని
చెప్పి పెట్టండి. మొన్న శివరాత్రికి మొట్టమొదటి శివరాత్రి శివపార్వతుల కళ్యాణం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ శివాలయం ఉన్న ప్రతి చోట నవగ్రహ మండపాలు ఉన్నాయి. ఈ నవగ్రహ మండపాన్ని కూడా ఏర్పాటు చేస్తే దీనికి పరిపూర్ణత ఏర్పడుతుందని మా గురువు గారి ఆదేశం. అలాగే అన్ని ఆలోచన చేసి ఇక్కడ నవగ్రహ మండపాన్ని పూర్తిగా స్తపతులు కొలతలతో సహా లోపల పీఠం కూడా అన్ని పరిమాణానికి తగ్గట్టుగా ఆ నవగ్రహ మండపాన్ని, నవగ్రహ పీఠాన్ని, నవగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం మొన్న శనివారం రోజున మొదలు పెట్టాం. 3 రోజుల నుంచి కూడా శాస్త్ర ప్రకారం పూజలన్నీ నిర్వహిస్తూ ఈ హోమాలన్నీ పూర్తి చేసి ఇవాళ 10:56 నిమిషాలకి నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠ చేసి దానికి ఆ యంత్రాలన్నీ కూడా కింద ఏర్పాటు చేసి రాజులన్నీ వేసి మరి ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. శ్రీ పురుషత్యనారాయణ గారు సౌదామిని దంపతుల చేత 3 రోజులుగా నవగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది. రెండోది, గ్రామంలో ఉండేటువంటి భక్తులే కాదు, మామూలుగా మనకందరికీ ఏదో ఒక రూపంలో నవగ్రహాల యొక్క బాధలు, అనుగ్రహాలు 2 ఉంటాయి. దానికి కారణం ఏమిటంటే మనం కనుక బాగా పుణ్యం కనుక చేసినట్లయితే నవగ్రహాలు అనుకూలంగా ఉంటాయి. మనం కనుక పాపాలు, దోషాలు కనుక చేసినట్లయితే నవగ్రహాలు సరిగ్గా అనుగ్రహం చూపించవు, అంతే తేడా. శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ ఎక్కడైనా సరే నవగ్రహాలు కనుక ఉన్నట్టయితే ఇక్కడ భక్తులందరూ వారంతా వారు చక్కగా వచ్చి అభిషేకం చేసుకోవడానికి వీలుగా ఈ నవగ్రహ మండపాన్ని నిర్మించడం జరిగింది. చుట్టూతా ప్రదక్షిణం. ఒకవేళ మీకు కనుక శాస్త్రోక్తంగా, మంత్రోక్తంగా స్వామివారికి అభిషేకం చేయాలి, శనికి ఆ యొక్క తైలంతో నూనెతో అభిషేకం చేయాలి, లేకపోతే చంద్రుడికి అభిషేకం చేయాలి అంటే మన గుళ్ళో వాసుదేవచారి గారు ఉన్నారు, ఆయన చేయించుకోవచ్చు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు పురస్కరించుకుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ చౌక్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం మాగంటి ఫంక్షన్ హాల్లో ఏలూరు ఆశ్రమ్ హాస్పిటల్ సహకారంతో మెగా మెడికల్ క్యాంప్, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో ఉచిత సాధారణ వైద్య పరీక్షలు, ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్, మందుల పంపిణీ, శ్వాసకోశం వైద్యం, నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. వలవల బాబ్జీ ఈ మెడికల్ క్యాంపును ప్రారంభించారు. అనంతరం తెలుగుదేశం శ్రేణుల మధ్య భారీ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ హాజరయ్యారు. నియోజకవర్గ నలుమూలల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే మరో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉండాలని కోరారు. దానికి ఆయనకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయనకు రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్, మండల పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్, పాతూరి రాంప్రసాద్ చౌదరి, దాసరి అప్పన్న, తాటికాయల వీరన్న, ఆకాశపు స్వామి, సొసైటీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, గ్రామ మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా వేడుకలు జరిపేటటువంటి సందర్భంలో భాగంగా ఈ రోజున తాడేపల్లిగూడెం పట్టణానికి రావడం జరిగింది. ఇక్కడ మిత్రులు తాడేపల్లిగూడెం తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారి యొక్క ఆహ్వానం మేరకు ఈ రోజున ప్రత్యేకంగా పాల్గొనడం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కానీ, సరైనటువంటి పాలన జరగని కారణంగా రాజధాని మీద స్పష్టత లేని పరిస్థితుల్లో, పోలవరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో దేశ హితం కోసం, రాష్ట్ర హితం కోసం జరిగేటటువంటి అనేక కార్యక్రమాల్లో అవలంబించినటువంటి ఆర్థిక విధానాల యొక్క లోపభూయిష్టమైన విధానం వల్ల ఈ యొక్క రాష్ట్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిలో తిరిగి దీన్ని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం నేతృత్వంలో 24 ఎన్నికల్లో గెలవడం, ఇప్పటికే అమరావతికి సంబంధించినటువంటి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం, పోలవరానికి సంబంధించిన పనులు వేగవంతంగా జరగడం, రహదారుల యొక్క నిర్మాణం, జీడీపీని పెంచే పరిస్థితి, గూగుల్ రీసెర్చ్ సెంటర్ లాంటి ఏర్పాట్లు, అదే రకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సోలార్, ఇతర రంగాల నుంచి వచ్చేటటువంటి పరిస్థితి, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ని ఐడెంటిఫై చేసే పరిస్థితి,
డెల్టాకి సంబంధించినటువంటి నిధుల విడుదల, వాటర్ యొక్క వినియోగం, ఇవన్నిటి మీద కూడా సమగ్రంగా చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క రాష్ట్రంలో నీటికి సంబంధించినటువంటి సమస్య కూడా ఇప్పటికీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటుంది. ఈ పనిచేసే నేపథ్యంలో ఈ పరమేశ్వరుడు ఆయనకి ఆరోగ్యాలు ఇవ్వాలని, వారు ఆరోగ్యంతో స్వతంత్రంగా ఉండాలని, ఈ రాష్ట్రం యొక్క దిశను మార్చేటటువంటి దిశగా ఆ పరమేశ్వరుడు ఆయనకి అన్ని రకాలైనటువంటి అన్నదండలు అందించాలనే నేపథ్యంతో ఈ రోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి విద్య, వైద్యం, దీనికి సంబంధించిన రంగాల్లో ఉదయం అనేక చోట్ల పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ రోజు ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేసి రక్తదాన శిబిరం, రక్తహీనత ఉన్నటువంటి వారికి మాత్రలు, అదే రకంగా స్క్రీనింగ్ టెస్టులు, క్యాన్సర్ కి సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, పెథాలజిస్టు, రేడియాలజిస్టు ద్వారా పరీక్షలు జరిపించడం, రక్త పరీక్షలు కూడా చేయడం, బ్లడ్ పరీక్ష చేయడం, తదనంతరపు పరిణామాలకు కూడా ఆశ్రమ హాస్పిటల్ ద్వారా ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు పార్టీ గారి నేతృత్వంలో ఈ నియోజకవర్గంలో విస్తృతమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఇందులో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఉందని చెప్పి తెలియజేస్తాను. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం ఏదైతే ఆశించామో దానికి మరి విపరీతమైన స్పందన వచ్చింది. ఎందుకంటే బ్లడ్ డొనేట్ చేయడం అనేది చాలా మంది భయపడతారు, కానీ ఈవేళ ధైర్యంగా, ఇది వరకు ఎప్పుడు ఎవరి వాళ్ళు కూడా ఈవేళ చాలా మంది మేము ఇచ్చామని చెప్తా ఉన్నారు. అలాగే మరి ఏదైతే మనం మెడికల్ క్యాంప్ పెట్టామో అది ఆశ్రమం హాస్పిటల్ నుంచి సీనియర్ డాక్టర్స్ 15 మంది రావడం, అలాగే ఈ కార్యక్రమానికి పూర్తిగా సహకరించిన వాసవి, శశి, ఆదిత్య, ఇంకా డిగ్రీ కాలేజీలు వాళ్ళందరికీ కూడా మరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అత్యద్భుతంగా జరిగినందుకు ఆశ్రమం హాస్పిటల్ యజమాన్యానికి, అలాగే ఇక్కడికి 15 మంది దాకా డాక్టర్స్ రావడం జరిగింది, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈవేళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారో, ఎన్డీఏ తరఫున, ఈ కూటమి తరఫున ఎక్కడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పూర్తి సహకారంతో ఈవేళ అనేక ప్రాజెక్టులకి మరి ఇది ఇంతకుముందు 5 సంవత్సరాలు నీటిపారుదల ప్రాజెక్టులు ఇంతకుముందు పెద్దలు సత్యనారాయణ గారు చెప్పిన ప్రకారంగా ఎన్నో ప్రాజెక్టులకి ఈవేళ మరి విముక్తి కలిగేలాగా పోలవరం గారి నుంచి ప్రాజెక్టులను అన్నిటికీ మరి పూర్తి చేసేలాగా, అలాగే మరి ఆ రాజధానికి ఇతోధికంగా నిధులు ఇస్తున్నారు. రైల్వే ప్రాజెక్టులు, మరి ఎక్స్ప్రెస్ హైవే రోడ్లకి గడ్కరీ గారు మరి అడిగిందే తడవుగా చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో నిధులు ఇచ్చే పరిస్థితి ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి అట్టడుగునున్న ఆంధ్రప్రదేశ్ ని మరి పూర్తిగా కోలుకునే విధంగా ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి దిశగా తీసుకెళ్తారు. అలాగే యువతకు ఉపాధి కలిగించేలాగా మరి అనేక కార్యక్రమాలు, మరి ఎన్నో పెట్టుబడులు ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు, ఆయన 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంలో జన్మదినం సందర్భంగా ఈ రోజు అనేక రకమైన సేవా కార్యక్రమాలు తాడేపల్లిగూడెం పట్టణంలో గానీ, నియోజకవర్గంలో గానీ, గుళ్ళో పూజలు గానీ, చర్చిల్లో ప్రార్థనలు గానీ, మసీదులో ప్రార్థనలు గానీ, అలాగే సేవా కార్యక్రమాలు గానీ అన్ని రకాలుగా కూడా ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సేవ చేయాలన్న ధోరణితో ఉంటారో దానిని దృష్టిలో పెట్టుకొని మన బాబ్జీ గారు అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర సోదరుడు మన పార్టీ అధ్యక్షుడు రాంపండు గారి యొక్క ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం, తద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా ఇందులో సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయకత్వం అవసరమని శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు. కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ విధ్వంసకర పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడిపిస్తున్న పరిపాలనా దక్షుడు చంద్రబాబు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, కూటమి నాయకులు వత్తనపల్లి కాశీ, పొల్లా బాబీ, తోటరాజా, ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి, చాపల రమేష్, సబ్నివీసి కృష్ణమోహన్, వాడపల్లి సుబ్బరాజు, పాలూరి వెంకటేశ్వర
ఈశ్వరరావు, మద్దాల మణికుమార్, గట్టెం నాని, వెంగళరావు, ఒట్టికోటి అబ్బు, నరసే సోమేశ్వరరావు, పసలకొండ, అడ్డగర్ల సూరి, పైబోయిన వెంకట్రామయ్య, బుడ్డి, సాయిబాబా, మద్దిపాటి ధర్మేంద్ర, బేతినగిరి, బడుగు పెద్ద, రామలక్ష్మణ్, అయినం బాలకృష్ణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క 76వ జన్మదినోత్సవాన్ని జనసేన పార్టీ శ్రేణులు, బీజేపీ, తెలుగుదేశం అందరూ కలిసి తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ ఆఫీసులో ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి అని చెప్పి ప్రజల కోరిక మీదకు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన మేరకు, నరేంద్ర మోడీ గారు సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతూ ఉంటే ఓ పక్కన వైసీపీ నాయకులు మాట్లాడే విధానం మనం చూస్తూ ఉన్నాం. కాశీ చెట్లకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు ఇవాళ ఏ పని చేసినా దానికి ఒక ఉదాహరణ చెప్పడం, చంద్రబాబు నాయుడు గారి మీద పోస్ట్ పెట్టడం, ఒక చెత్తపుత్రుడు ఒక చెత్త పత్రిక పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని అగమ్యగోచరంగా తయారు చేయలేని పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని మళ్ళీ నిలదొక్కునే స్థాయికి తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, కూటమి నాయకుల్లో పెద్ద అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 100కి 100 ఏళ్ళు ఆయన భగవంతుడు ఆయుష్ని ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి, ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసే శక్తిని కూడా ఆయనకి ఇవ్వాలి, ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఇవాళ గత 5 సంవత్సరాలు మనం చూసాం, నాయకత్వం లేనటువంటి ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకున్నారు ప్రజలు. 18 సంవత్సరాల అనుభవం ఉన్న జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని, 40,000 కోట్లు ఈడీలో సీజ్ చేసినటువంటి వ్యక్తిని, 2004లో అఫిడవిట్లో 50 లక్షల ఆస్తితో ఉన్న వ్యక్తి 1000 కోట్లు ఎలా సంపాదించడం ఆలోచన లేకుండా ఆంధ్ర రాష్ట్ర చేసిన తప్పుకి ఇవాళ రాష్ట్రం అంతా కరువు అనిపిస్తూ ఉంది, దరిద్రం అనిపిస్తూ ఉంది. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ మనం సంక్షేమం పక్కన చేసుకుంటూ, మరొక పక్కన పోలవరం ప్రాజెక్టుని నిర్మాణం చేస్తూ, మరొక పక్కన అమరావతి నగరం నిర్మాణం చేస్తూ, ఏదైతే విశాఖ ఉక్కుని మీట్ సమయంలో అమ్ముకున్నారో దాన్ని మళ్ళీ రన్నింగ్లో పెట్టి 50 కోట్లు ఆదాయాన్ని తీసుకొచ్చి మరి సంక్షేమంలో భారతదేశంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నామని చెప్పడానికి ఏమాత్రం ఇది లేదు. ఒక పక్కన సంక్షేమం అభివృద్ధిని సంపాదనతో నడుపుతూ, ఏ విలేజ్కి రోడ్డు లేదు, ఏ సర్పంచ్కి పవర్ లేని సందర్భంలో మరి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభీష్టం మేరకు అందరూ కూడా ఇవాళ ప్రజలకి ఏం చేయాలని ఆలోచన మీద పనిచేస్తూ ఉంటే, ఏదైతే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అతను ఆ గన్న పెట్టుకుని మావి గన్నని పెట్టి అసలు అర్థం లేకుండా మరి ఆయన చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. మళ్ళీ అమరావతిని పెట్టాం. అమరావతి నగరం అనేది దేవతల రాజధానిగా ఆ రోజు పెట్టుకున్న అమరావతిని ఈరోజు తీసేసి గన్నలో లేకపోతే గొడ్డల్లో అని పెట్టుకుంటే దానివల్ల మన సంస్కారం రాష్ట్రం దేశం అంతా కూడా చెప్పుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అమరావతి రాజధాని 5 సంవత్సరాల లోపు పూర్తి అవ్వాలని, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు 2027కి ప్రజలకు అంకితం చేసే విధంగా ఆయన చేసే ప్రయత్నానికి ప్రజలందరూ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇప్పుడున్న పరిస్థితిలో ఒక విజన్ ఉన్న నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ సిటీని మరి ఆయన యొక్క ఆలోచనలతో ఇవాళ ప్రపంచ స్థాయిలో గుర్తింపు హైదరాబాద్ సిటీకి వచ్చింది. ఆ రకంగా అమరావతిని తీసుకురావాలని ఆయన 14-19లో పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసి ప్రారంభిస్తే, దురదృష్టవశాత్తు ఏదో ఒక్కసారి అవకాశం ఉండని చెప్పి ప్రజలను మోసం చేసి తండ్రి గారి యొక్క సానుభూతిని ఉపయోగించుకుని రాష్ట్రాన్ని ఇలా గొల్ల చేసేసి రాష్ట్ర రాజధాని లేకుండా రాష్ట్రంగా తీర్చాడు 1924లో జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటిది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 24 ఎన్డీఏ కూటమి నాయకత్వంలో మోడీ గారి సహకారంతో మరి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిలబెట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారు మధ్యవర్తంతో ఎన్డీఏ కూటమి ఏర్పడి మరి ఆయన అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా మరి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో పరిగెత్తిస్తూ అటు అమరావతికి మరి చట్టబద్ధత తీసుకొచ్చి జరిగిన తప్పులు మళ్ళీ జరగకూడదు రాబోయే రోజుల్లో అని ఒక మంచి ఆలోచన చేసి ఆయన ఈ భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రానికి చట్టబద్ధత పార్లమెంట్లో ఇచ్చింది అమరావతి అని విషయం అందరూ గుర్తుంచుకోవాలి. ఆ రకంగా రాష్ట్రానికి చట్టబద్ధత తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఎవరంటే మన విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు, దానిలో పాల్గొనడం, తాడేపల్లిగూడెం రావడం నాకెంతో ఆనందంగా ఉంది. 76 ఏళ్ల వయసు. ఆ వయసులో కూడా ఆయనతో పోటీ పడి పని చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే 20 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆయనతో పోటీ పడలేరు. దీనికి ఉదాహరణ లోకేష్ గారే చాలాసార్లు చెప్పేవాడు.
చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదికలో కూర్చుని ఉన్నారు. ఇంకో మీటింగ్ జరుగుతుంది. అన్న ఇవాళ కూడా మనం ఓడిపోయాం, సారే గెలిచారని. అలా పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండటం, ఆయన నాయకత్వంలో పనిచేయటం మాకెంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇవాళ కొత్త సాంప్రదాయానికి ఒక సాంప్రదాయాన్ని కూడా మొదలుపెట్టారు. ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల రూపాయలు అన్న క్యాంటీన్కి ఆయన పుట్టినరోజు సందర్భంగా డొనేషన్ ఇవ్వటం కూడా జరిగింది. మనం అది ఆదర్శంగా తీసుకుని మనం కూడా మన జన్మదిన వేడుకల్లో మనం అంత కాకపోయినా లోకల్గా ఉన్నటువంటి అన్న క్యాంటీన్కి మనం డొనేషన్లు ఇవ్వటం బాగుంటుంది. రాష్ట్రంలో ఇటీవల 2 న్యాయవాదుల హత్యలు, మరో న్యాయవాదిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ సోమవారం విధులను బహిష్కరించింది. అసోసియేషన్ అధ్యక్షుడు కొవ్వూరి అప్పిరెడ్డి నాయకత్వంలో న్యాయవాదులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు అప్పిరెడ్డి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కాంకట శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు గోళ్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు చెందిన న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డిపై జరిగిన దాడి ఘటన న్యాయవాదుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తుందని అన్నారు. అనంతరం న్యాయవాదులు ఆర్డీఓ, డీఎస్పీ కార్యాలయాలకు వెళ్లి డీఎస్పీ విశ్వనాథ్కి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ట్రెజరర్ కొండల కనకదుర్గ మహాలక్ష్మి, కార్యవర్గ సభ్యులు తెన్నేటి జగజ్జీవన్, బురుడి శ్రీనివాస్, శనివారపు వెంకటరామకృష్ణ, ఎం సౌధామిని, సీనియర్ న్యాయవాదులు అరిటాకుల దశరథరావు, డిఎన్ఎస్ రవిప్రసాద్, ఎస్ఎంబి భాష, ఎడవల్లి మణికంఠ, పెనుగొండ నాగశేఖర్, కార్యవర్గ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. చిలకలూరుపేటలో శ్రీరామ్ హరిప్రసాద్ అనే న్యాయవాదిని పోలీసులే అమానుషంగా హత్యగావించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించడం అనేది చాలా దారుణం. అలాగే చంద్రశేఖర్ రెడ్డి అనే న్యాయవాదిని విపరీతంగా కొట్టడం అనంతపురం జిల్లాకు సంబంధించి ఆయన న్యాయవాదులు కక్షిదారుల కోసం పోరాటం చేసే పరిస్థితుల్లో న్యాయవాదులపైనే దాడులు జరుగుతుంటే కోర్టులో వాళ్ళకి రక్షణ అనేది లేకుండా పోవటం అనేది చాలా దారుణం. తెలంగాణ గవర్నమెంట్లో న్యాయవాదుల రక్షణ చట్టం అనేది కొన్ని సవరణలతో అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వెంటనే న్యాయవాదుల పరిరక్షణ చట్టం అమలు చేసి న్యాయవాదులపై దాడులు చేసిన, న్యాయవాదులపై సోషల్ మీడియాలో ఎటువంటి ట్రోలింగ్ చేసిన దోషులపై కఠిన చర్యలు తీసుకునేటట్టుగా చట్టాన్ని అమలు జరపాలని తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ కోరుతుంది. న్యాయవాదులపై ఇటీవల జరుగుతున్న దాడులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎందుకంటే న్యాయవాదులకి ప్రత్యేకంగా వాళ్ళకి ఏమీ ఉండవు. ఎందుకంటే ఎవరైతే మా దగ్గర క్లయింట్ వచ్చారో వాళ్ళకి మేము ఎంతవరకు న్యాయం ఉందో ఆ న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం తప్ప వేరే విషయాలు ఏం కావు. దయచేసి సమాజం కూడా గుర్తించాలి. న్యాయవాదుల్ని ఏదో రక్షణ విధానంగా మేము చేస్తాం తప్ప అంతేగాని వేరే రకంగా మాకు ప్రత్యేక విధానాలు మాకు ఏముండవు. దయచేసి సమాజం కూడా గుర్తించి ఈ యొక్క దాడుల్ని ఖండించాలి. సమాజం కూడా గుర్తెరగాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మేము ఈ కార్యక్రమానికి మన ఆర్డీఓ గారికి అలాగే మన డిఎస్పీ గారికి కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. దయచేసి గవర్నమెంట్ వీళ్ళు స్పందించి ఈ రోజుని వీళ్ళు కూడా మా గవర్నమెంట్కి పంపించవలసిందిగా కోరుతున్నాం. ఇంతకు ముందు అన్నమయ్య జిల్లా ఏలయ్య గారు అనే ప్లేడర్ గారిని హత్య చేయడం కూడా జరిగింది. ఇటీవల కాలంలో చిలకలూరుపేట శ్రీరామ్ హరిప్రసాద్ గారని ప్రకాశం డిస్ట్రిక్ట్ చిలకలూరుపేటలో ఆయన కూడా హత్య చేయడం జరిగింది. తదుపరి ఇదే చంద్రశేఖర్ రెడ్డి గారు అనే వ్యక్తిని అనంతపురం డిస్ట్రిక్ట్ ఆయన విపరీతంగా తీవ్రంగా కొట్టడం కూడా జరిగినది. ఇటీవల న్యాయవాదుల మీద విపరీతమైన దాడులు, దాన్ని వ్యతిరేకించడం అనేది మన అందరికీ ధర్మం కూడానే. ఇది ఇటీవల తెలంగాణలో ఇటీవల న్యాయవాదుల మీద దాడులు, హత్యల గురించి ముసాయిదా చట్టం చేయడం కూడా జరిగినది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే చట్టాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరటం కూడా జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇదే డిఎస్పీ గారికి వినతిపత్రం, అదే ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం కూడా జరుగుతుంది. దీన్ని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మేము ప్రభుత్వాన్ని కూడా రిప్రజెంటేషన్ చేయడం కూడా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజును టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ విశ్వదుర్గేశ్వరి సమేత ఆనందేశ్వర స్వామివారి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దీపాలు వెలిగించి వినూత్న రీతిలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నవ్యాంధ్ర నిర్మాత విజన్ ఉన్న నాయకుడు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలో పయనించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో స్థానిక 17వ వార్డు విశ్వదుర్గేశ్వరిపేటలో విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయంలో విశేషమైన పూజలు చేసి ఆ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినాన్ని ఈరోజు విద్యుత్ దీపాలతోటి వెలిగించి ఆయన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరింత శక్తియుక్తుల్ని అమ్మవారు ఏడుగొండలో వెంకటేశ్వర స్వామి ఇచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఇంకా ముందుకు నడిపించే శక్తిని ఇవ్వాలని, నిండు నూరేళ్లు ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఏదైతే మా విశ్వదుర్గేశ్వర ఆలయ కమిటీ ద్వారా ఈరోజు మరి ఆయనకు ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తాడేపల్లిగూడెం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక కేఎన్ రోడ్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా మజ్జిగ చలివేంద్రాన్ని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోన శ్రీనివాసరావు ప్రారంభించారు. గత 26 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. పలివెలి వేణుగోపాలరావు పద్మావతి జ్ఞాపకార్థం కుమారుడు ఏకాంబరేశ్వరరావు కోన శ్రీనివాసరావుల దాతృత్వంతో ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు సహకారంతో ప్రతినిత్యం దాతల సహకారంతో 60 రోజుల పాటు ఈ చలివేంద్రం కొనసాగుతుందని ప్రెసిడెంట్ ఆలపాటి కృష్ణకుమార్తె తెలిపారు. వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ గ్రంథి సత్యనారాయణ, శ్రీ ఆర్యవైశ్య సంఘం సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు నున్నా సుందర్రావు, ముత్తా శ్రీధర్ గుప్తా, సాయి ప్రశాంత్, బాగువెల్లి రమేష్, పి రాంపండు, ఎస్ వైకుంఠం, సిహెచ్ గిరి, సన్నిధి సూర్యనారాయణమూర్తి, పసుమర్తి అనిల్, పొన్నగంటి స్వర్ణకాంతి, కొల్లేపర రాము, గమిని సుబ్బారావు, కొండూరి రాము, కె సత్యనారాయణ, మారం గిరీష్, కురిసేటి గుప్తా, కురిసేటి శేఖర్, సిహెచ్ రుక్మిణి, కొండూరి పద్మలత, మానేపల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నందిబొమ్మ సెంటర్లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్రాన్ని ఈరోజు ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను, అలాగే వాసవి క్లబ్ సభ్యులు ఈ చలివేంద్రానికి ఈరోజు ప్రారంభించడం నాకు సంతోషంగా ఉంది. అలాగే సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ నా చేదోడు వాదనకు ఉంటానని తెలియజేస్తూ, వాసవి క్లబ్కి కానీ ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ కానీ చేసే కార్యక్రమాలకి ఎల్లప్పుడూ నా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తాను. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు నిర్వహించే కార్యక్రమంలో వాసవి క్లబ్ నిర్వహించే భాగంలో 26 సంవత్సరాల నుంచి తాడేపల్లి వాసవి క్లబ్ మజ్జిగ చలివేంద్రం పెట్టింది. ఈ రోజున అక్షయ తృతీయ సందర్భంగా పులిహార కార్యక్రమంగా పంచిపెట్టడం జరిగింది. అందరి దాతల సహకారంతో చేస్తున్నాము. ఈ దాతలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇంకా అందరికీ దాతలు ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి తాడేపల్లి పట్టణంలో వాసవి క్లబ్ చేసే సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మరి మజ్జిగ చలివేంద్రాన్ని ఇక్కడ మరి ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు మరి కోన శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా మరి వారు ఏ కార్యక్రమం చేసినా భారీ ఎత్తున చేస్తూ ఉంటారు. అదేవిధంగా అటు ఆర్వీ సంఘాన్ని కానీ ఇటు వాసవి క్లబ్ కానీ మరి ఎనలేని సేవలు అందిస్తూ మరి ఈరోజు ఈ చలివేంద్రం సుమారు 60 రోజుల పాటు నిరంతరంగా కొనసాగడానికి మరి ఈరోజు అత్యంత ముఖ్యమైన రోజు అక్షయ తృతీయ. మరి ఈ రోజున ఏ దానం చేసినా సరే అక్షయంగా పెరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379.